అమెరికా ఇరాన్పై యుద్ధం చేస్తుండటంతో యుద్ధం ప్రభావం యావత్ ప్రపంచంపై పడుతోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో కుకింగ్ గ్యాస్ ప్రభావం పాఠశాలల వసతి గృహాలపై పడుతోందని, సామాన్యుడిపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి వినియోగదారులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి చెప్పారు. తమ ఆధిపత్య పూర్వం భాగంగా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై యుద్ధం ప్రకటింపచేయడంతో అంటే యుద్ధ ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా యావత్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను ఏదైతుందో దెబ్బతీసే విధంగా ఉందని చెప్పక తప్పదనుకోండి. అంటే వాస్తవంగా అమెరికా నీతులు ఏదైతున్నదో తమకు తాము శాంతి కాముకులుగా తామే ఐక్యరాజ్య సమితికి ప్రతినిధులుగా ఇప్పుడు ఆనాడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం ఏదైతున్నదో పాకిస్తాన్పై ఒక విధంగా పూర్తి స్థాయిలో మనం విజయ కేతనం ఎగురవేసేటువంటి ఒక పరిస్థితులలో శాంతి పాఠాలు చెప్పడము, యుద్ధాన్ని నిలిపివేసే విధంగా ఏదైతుందో సంధి అనే నెపంతో ఏదైతుందో నిలుపుదల చేయటం అలా ఒక విధంగా భారతదేశం మనకు అందించిన అవకాశాన్ని మనం కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. లేకుంటే అదర్వైజ్ ఆపరేషన్ సింధూర్ ఏదైతున్నదో పాకిస్తాన్పై పూర్తిగా మనం ఆ దినమే విజయకేతనం ఎగురవేసి ప్రపంచంలో ఇండియా చిత్రపటం గుర్తింపు పొందే విధంగా ఉండేటువంటి ఒక అవకాశం ఉంది. అటువంటి అమెరికా ఈ రోజు ఏదైతున్నదో ఓన్లీ కేవలం వాళ్ళ ఆధిపత్య పోరులో భాగంగా వీళ్ళ ఇరాన్పై దాడి, ఇరాన్ అధ్యక్షుడు ఖొమేనీని అంతం చేయడం అంటే వాస్తవంగా ఏదైతుందో ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా వీళ్ళ శాంతిని నెలకొల్పడంలో భాగంగా మరి యుద్ధాన్ని ఎందుకు నివారించలేకపోయిందో అర్థం కాకుంటుంది. దాని ప్రతిగా ఇరాన్ ఏదైతున్నదో అమెరికా వార్ బేస్డ్ ఎయిర్ బేసెస్ ఏదైతున్నదో అవి గల్ఫ్ దేశాలలో విస్తరింపబడి ఉండడంతో వీళ్ళు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేసెస్ పై దాడి చేయడంతో ఆ ప్రభావం మనపై కూడా పడుతున్నది అనుకుంటాను. గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో వాస్తవంగా గల్ఫ్ దేశాలు ఈ యుద్ధంతో వారికి ఏ విధమైనటువంటి సంబంధం లేకున్నప్పటికీ కేవలం అమెరికాకు అనుబంధంగా ఉంటున్నటువంటి ఒక దేశాలనే ఒక భావనతోని ఇరాన్ మరి గల్ఫ్ దేశాలపై అమెరికా ఎయిర్ బేసెస్ పై దాడి చేయడంతో ఆ ప్రభావం ఏదైతుందో మన భారతీయులపై కూడా పడుతున్నాయి మనం గమనిస్తామని చెప్పండి. దీని ప్రభావం క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోవటం, ఇవాళ పెట్రోల్ డీజిలే కానీ కుకింగ్ గ్యాసే కానీ కుకింగ్ గ్యాస్ ఎల్పిజి ఏదైతున్నదో ఇలా కమర్షియల్ మనకు అందుబాటులో లేకుంటే అయిపోయింది. కమర్షియల్ ఏదైతుందో వాణిజ్య అవసరాలకు వినియోగించేటువంటి ఒక కుకింగ్ గ్యాస్ ఏదైతున్నదో అది అందుబాటులో లేకుంటే అయిపోయింది. దాని ప్రభావం కేవలం హోటల్స్కే పరిమితం కాకుండా వీళ్ళ విద్యార్థి వసతి గృహాలపై కూడా పడుతుంది. మనం గమనిస్తే వీళ్ళ ఆల్మోస్ట్ 140 to 160 రూపీస్ ఏకంగా పెరిగిపోతుంది. ఇలా కుకింగ్ గ్యాస్ వంట ఇంధనం కూడా ఏదైతున్నదో 60 రూపాయలు పెరిగిపోవటం, ఇలా సామాన్యుడిపై ఏదైతుందో అది తీవ్రంగా ఆర్థిక భారం మోపుతుందని చెప్పడం, తీవ్రంగా ఆర్థిక భారం మోపుతుంది.
ఒకవైపు ధర పెరుగుదల, ఇంకోవైపు ఏదైతున్నదో కుకింగ్ గ్యాస్ బుకింగ్ కూడా మనకు లభించకపోవటం, వినియోగదారులు ఎంత ఇబ్బందులు పడుతున్నావో మనకు తెలియదు కాదు. సంథింగ్ అది 905 కానివ్వండి, 965 కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి, ఎంతైనా కానీ 500 రూపాయల కంటే అధికంగా చెల్లింపు చేసేటువంటి యొక్క మొత్తం ఎంతున్నా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భర్తీ చేసి మన వినియోగదారులకు అండగా నిలిచే ఒక బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. నాకు ఇప్పటికి గుర్తుంది, ఆనాడు 2005లో ఉమ్మడి రాష్ట్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అప్పుడు కుకింగ్ గ్యాస్ 50 రూపాయలు పెరిగింది. కేంద్ర ప్రభుత్వము కుకింగ్ గ్యాస్ 250 నుండి 50 రూపాయలు పెరిగే పరిస్థితి ఏర్పడితే ఆ పెంపు ఆర్థిక భారం వినియోగదారులపై పడకుండా ఆ 50 రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. అన్నాడు దేర్ వాజ్ నో సచ్ ప్రోగ్రామ్ ఎట్ ఆల్. అన్నాడు ఏదైతుందో ఈ కుకింగ్ గ్యాస్ సబ్సిడైజ్డ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం వహించారు, కార్గం ఇది లేకున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో 50 రూపాయలు పెంపు చేయడం జరిగిందో యూపీఏ ప్రభుత్వం అన్నాడు ఆ భారం వినియోగదారులపై పడకుండా, ఆడబిడ్డలపై పడకుండా రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ 50 రూపాయలు సిలిండర్ పెంపు ధర అనేది ఎత్తుందో రాష్ట్ర ప్రభుత్వం భరించి. ఇవాళ ఏదైతుందో మన రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ ఉంది. మనం 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ అందింప చేయడం ఏదైతుందో ఇట్ ఇస్ అవర్ కమిట్మెంట్. ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఉన్న ప్రోగ్రామ్. ఏ విధంగా మహాలక్ష్మిలో భాగంగా ఉచిత రవాణా కానివ్వండి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కానీ ఇవాళ అమల్లో ఉన్నాయో, ఈ 500 రూపాయల వరకే కుకింగ్ గ్యాస్ సిలిండర్ అందింపజేయడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిట్మెంటే, బాధ్యత అమలు ఉన్నది. కాబట్టి ఇవాళ పెరిగినటువంటి యొక్క ఈ ఎల్పిజి కుకింగ్ గ్యాస్ ధర వినియోగదారుపై పడకుండా 500 పై పడే ఆర్థిక భారం మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ నెల కానేలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో ఉజ్వల్ పథకం మీద ఉందే వాళ్ళది ఒకటి ఉంది 40 రూపీస్ సంథింగ్ దే ఆర్ రియంబర్సింగ్. కేంద్ర ప్రభుత్వం కూడా సిలిండర్ సబ్సిడీలో ఏదైతుందో 40-45 రూపాయలతో వాళ్ళు రియంబర్ చేస్తున్నారు. మనం కూడా ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వము ఈ 500 రూపాయల కంటే అధికంగా పడే భారాన్ని ఏదైతున్నదో వినియోగదారులకు మాసానికి ఆ మాసం వాళ్ళకు మనం రియంబర్స్ చేసేయడం మనకు బాధ్యతగా మరి ప్రభుత్వం ఏదైతుందో మరి ముందుకు పోయి ఆడబిడ్డలకు అండగా నిలవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో యుద్ధ నివారణకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి. వీళ్ళ పార్లమెంట్ సెషన్ ఈజ్ ఆన్. మీరు అవసరమైతే పార్లమెంట్లో తీర్మానం చేయండి. యు మేక్ ఎన్ అపీల్ ఇలా యుద్ధం నిలిపివేయబడే విధంగా భారతదేశం కోరుకుంటుందని చెప్పని మీరు పార్లమెంట్లో తీర్మానం చేసి యు మేక్ ఎన్ అపీల్. ఇవాళ ఐక్యరాజ్య సమితికి ఏదైతుందో మనం అపీల్ చేయాల్సిన బాధ్యత మనపై కూడా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ 500 రూపాయల కంటే అధికంగా పడే భారం ఈ పెంపు ఇప్పుడు 60 రూపాయలు వచ్చిందే, అది ఇంకెంత పెరుగుతుందో కూడా తెలియదు. ఇవాళ 60 రూపాయలు పెరిగింది ఈ 10 రోజుల్లో. రేపు ఇంకా ఎక్కడికి పోతుందో ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి అది 500 రూపాయల కంటే పెరిగే భారం ఎంతున్నా కానీ ఆ మొత్తం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ వినియోగదారులకు భర్తీ చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. ఇంకేంది రంజాన్ మాసం